హలో అంకుల్, మీ పేరు? మురళీ మనోహర్, అన్నదాత. ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి, మరి ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందంటారు? బాగుంటుందంటే టీడీపీ వస్తే బాగుంటుందని కోరిక. చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నడుస్తే బాగుంటుందని అందరూ కోరిక, నాది మాత్రం కాదు. 5 ఏళ్ల జగన్ గారి పరిపాలన బాగలేదంటున్నారు. అయితే అది మీరే చెప్పేశారు కదా, ఇంకా నేనేం చెప్పాలి? అంటే ఆయన చేసి ఉండవచ్చు, కానీ చేయకపోయారు. ఓకే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు రావాలనుకుంటున్నారు. ఆయన ఎందుకు రావాలనుకుంటున్నారు? కారణాలు ఏమని చెప్తారా? ఆయన వస్తే మంచి ఇలా జరుగుతుందని. ఆయన మొదటిసారి కాదు, అందువల్ల ఆయన హిస్టరీ గురించి అందరికీ తెలుసు, చాలా బాగా తెలుసు. ఆయన సాధించారు. హైదరాబాద్లో కూడా ఆంధ్రప్రదేశ్ కూడా ఎట్లా అభివృద్ధి చేశారని తెలిసింది. సెకండ్ టర్మ్లో కూడా చేయవలసిన పని, అంటే ఈ విభజన అయిపోయిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత ఆంధ్రాలో ఆయన చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు చేస్తున్నారు. కానీ టైం అయిపోయింది, ప్రజలు అవకాశం ఇవ్వలేదు. అందువల్ల పాపం బాధపడుతున్నారు. ఇప్పుడు ఆయన ఉంటే కంటిన్యూటీ బాగా జరిగి ఉంటుందని అందరికీ నమ్మకం, నాకు కూడా. చంద్రబాబు సింగిల్గా పోటీ చేసింటే బాగుండేది కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకోవడం రావడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? కలిసి ఉంటే కలదు సుఖము అంటారు. పవన్ కళ్యాణ్ మాత్రం కాదు, నిన్నటికి నిన్న ఏమైందంటే ఈవెన్ బీజేపీతో పాటు కలిసి వాళ్ళు 6 సీట్లు అడిగినారు. ఎందుకంటే ఇప్పుడు ఉండే పరిస్థితిలో ఏ గవర్నమెంట్ అయినా, సెంటర్ తప్పితే స్టేట్లో ఏ గవర్నమెంట్ అయినా ఒంటరిగా పోటీ చేసేది చాలా కష్టమని తెలిసింది. ఇప్పుడు కలిసి ఉంటే బెటర్, ఎందుకంటే సింక్రనీ అంటే సినర్జీ అంటారు, లేదంటే అందరికీ ఓటు స్ప్లిట్ అయిపోతుంది, దానివల్ల ప్రాబ్లం అవుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గానే పోటీ చేస్తున్నా, నేను ఎవరితో పొత్తులు పెట్టుకోకుండా అంటారు. నేను మంచి చేసిండేనే నాకు ఓటేయండి, లేకుంటే లేదు అని ధైర్యంగా చెప్తున్నారు కదా. బాబు, నువ్వు నా ఫ్రెండ్గా ఉంటే 10 మనుషులు నాతో పాటు వస్తారు. నేను సింగిల్గా ఉంటే సింగిల్గా సింహం ఉంటుంది, కానీ ఎందరూ ఆ సింగిల్ సింహంని లైక్ చేస్తారు. అలాగా ఆయన పద్ధతి మంచిది, వి అప్రిషియేట్. బట్ ఆయన చేసిన సాహసం మంచిగా చేసినా అనుకుంటే ఆయన సింగిల్ కాదు, ఆయన ఒకే మనిషి కూడా 234 స్టేజ్లో ఉండిపోవచ్చు. ఆయన వాళ్ళ సొంత చెల్లెలే అన్నకు ఆపోజిట్గా ఈసారి వస్తుంది కాంగ్రెస్ పార్టీ తరఫున, అంటే ఎలా ఉండదు? అదే కదా నేను చెప్పాలనుకున్నాను. ఎందుకంటే ఒక సింగిల్గా ఉండి నీ ఫ్యామిలీనే నువ్వు చూసుకునేవాడివి, ఎట్లా నువ్వు ప్రజలకు సేవ చేస్తావు అనుకుంటావు? అది నా ప్రశ్న. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికైతే టికెట్లు ఇవ్వరో వాళ్ళందరూ షర్మిల పార్టీలో చేరే అవకాశం ఉందంటారా, కాంగ్రెస్ పార్టీలో? ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది కానీ కాంగ్రెస్ పార్టీనే కదా గతంలో ఆయన పార్టీ కాదు, కానీ ఆయన దాన్ని అభివృద్ధి చేశారు, పాదయాత్ర చేసి చాలా బాగా చేశారు. ఇప్పుడు ఎందుకు జగన్ వాళ్ళ జగన్ని వదిలేసి షర్మిలతో పాటు చేరింది? ప్రజలు ఇంకా అలా చేరవచ్చుని నమ్మకం అది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే పోలవరం కానీ, ఆంధ్రాలో రోడ్లు కానీ, అమరావతి కానీ డెవలప్మెంట్ జరుగుతుందా? ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఒక్కసారి ఆయనకు 5 ఏళ్ళు గవర్నమెంట్ లేని వల్ల ఇప్పుడు చేయాలని ఆ తపన ఉంటుంది. ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే వన్స్ బిటెన్ ట్వైస్ షై అంటారు కదా, ఇలాగ మనం చేయకుండా ఉంటే మళ్ళీ నెక్స్ట్ టైం ఉండేది కాదని ఈయన బాగా చేయాలి, చేస్తూనే నమ్మకం. అంటే కానీ ఒక నరేష్ని అతనికి కూడా లోకేష్ని వచ్చి మంచిగా మెచ్యూర్డ్గా చేయించాలి. బికాజ్ ఆ అబ్బాయి అప్పుడప్పుడు కొద్దిగా టిక్కలుగా మాట్లాడుతున్నారు. అది కొద్దిగా మెచ్యూరిటీ వస్తే బాగుంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు కెప్టెన్సీలో చాలా బాగా జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఈసారైనా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వెళ్ళే అవకాశం ఉందా? ఆయనకే ఇంట్రెస్ట్ లేదు, మీకెందుకు ఇంట్రెస్ట్? ఆయన వచ్చి ప్రజల్ని అంటే మోటివేట్ చేసి వాళ్ళు పంపించాలనుకుంటారు. కానీ ఐ డోంట్ థింక్ పవన్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ బికమింగ్ అన్ ఎమ్మెల్యే. ఈజ్ డూయింగ్ గ్రేట్ ఇన్ ఫిలిం ఇండస్ట్రీ అండ్ మంచిగా ప్రజాసేవ చేస్తున్నారు. ఆ సేవ చేయని ఆయన ఎందుకు ఎమ్మెల్యే అయ్యి పేరు? ఐ డోంట్ థింక్ ఈ షుడ్ బికమ్ అన్ ఎమ్మెల్యే. ఫైనలీ ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో టీడీపీ వస్తే బాగుంటుందని మీ ఒపీనియన్? అందరూ తెలుగు వాళ్ళ ప్రజలు అందరికీ అదే ఒపీనియన్ అనుకుంటాను. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.